హలో అండి, నమస్తే. వెల్కమ్ టు హోమ్ గార్డెన్. నేను మీ సరోజిని అంటేనే. ఇప్పుడు నేను ఎండెస్ వ్యాలీ నుంచి కొన్ని కుక్వేర్ ఐటమ్స్ తెప్పించాను. మొన్న ఒకటి తెచ్చాను కదా, మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ. బాగుంది. సో అందుకని మరికొన్ని ఇప్పుడు మనం ఇండియాలో వాడలేదు కదా, అన్ని స్టీల్కి. ఇప్పుడు అన్నీ ఎత్తడి గిన్నెలు, కంచు గిన్నెలు, రాగి గిన్నెలు, స్టీల్ గిన్నెలు. సో అందుకని ఇది మాత్రం ఇప్పుడు స్టీల్ తెప్పించాను. సో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది 15 లీటర్. ఇది ఒకటి. మరి ఎట్లా ఉందో చూడండి, నేను చూపిస్తాను. మరి ఎక్కువ కాస్ట్. ఇదొకటి సాస్, రసం చేసుకుంటే కంటే రసమే కాదు, ఆల్ ఇన్ వన్ ఏదైనా చేసుకోవచ్చు ఇందులో. ఇదొకటి ఎట్లా ఉంది, ఇది ఒకటి. ఇంకోటి చూపిస్తాను మీకు. బాగా టైట్. మనకి సరిపోతుంది అంటే ఎక్కువ అయితే ఇది కాదు, కానీ ప్రజెంట్ అయితే సరిపోతుంది. కాకపోతే దీనికి వాళ్ళు సెంటీమీటర్స్ ఇస్తున్నారు. ఆ సెంటీమీటర్స్ నాకు తెలియలేదు. మనకేమో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయి, మరి చిన్న చిన్నవి అంటే మా ఇద్దరికి సరిపోతాయి అనుకోండి. కాకపోతే పిల్లలు వచ్చినప్పుడు, అటు వచ్చినప్పుడు, ఇటు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది కనుక కొంచెం పెద్దవి తీసుకోవాలి. అందుకనే తీసిన తర్వాత ఒక తెప్పించాను నేను, కూరదే మన చూపించాను మీకు. ఆ లెంత్ నాకు తక్కువ అనిపించింది, దానికంటే కొంచెం పెద్దగా ఉండాలి కదా అనుకున్నాను. ఇవి తెచ్చిన తర్వాత వీటిని చూసిన తర్వాత మళ్ళీ వేరే తెస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రమోషనల్ ఛానల్ అయితే కాదండి, ఇది ఇంట్లోకి తెచ్చుకున్నాను నేను. కాకపోతే ఒక ఐటెం తెచ్చుకున్నప్పుడు అది మంచిగా ఉంటే మీకు షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇండియన్ గిన్నెలు వాడి ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఇప్పుడు నేను ఎత్తడి గిన్నెలు వాడుతున్నాను, కంచు గిన్నెలు వాడుతున్నాను, మట్టి గిన్నెలు వాడుతున్నాను, స్టీల్ గిన్నెలు వాడుతున్నాను. సో నేను చేసేటప్పుడు మట్టి గిన్నెల్లో పర్ఫెక్ట్గా చేస్తున్నాను, కానీ కొంచెం ఇంట్లో వాళ్ళు చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళకి అనుకోండి, ఇది రఫ్ అండ్ టఫ్ ఉంటాయి, ఎవరు చేసినా ఇదేం చెక్కు చదవరు. చాలా 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 బాగుంది చూడండి. చూడండి, కూడా 3 లేయర్ అని ఇస్తున్నారు, ట్రిపుల్ లేయర్ అని ఇస్తున్నారు. ఇది చాలా అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే నలుగురికి వరకే సరిపోతుందండి, ఇద్దరికి ముగ్గురికి అంటే ఓకే సఫిషియెంట్. కానీ ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే మళ్ళీ వేరే చిన్న
ఇంచు లెంత్ ఇచ్చుకోవాలి. ఇది పిట్టు మేకర్ కనుక ఒకసారి కనుక 2 సార్లు వేసుకోవచ్చు. ఇది సరిపోతుంది సార్. ఓకే, మన మెటీరియల్ ఎట్లా ఉంది మీరు అనేదా భావించద్దు. వాళ్ళు నాకేది మెంబర్షిప్ కానీ అది కానీ ఇది కానీ నాకు ఏం లేదు. వాళ్ళు ఎందుకు మీరు రెగ్యులర్గా కొంటున్నారు కదా, మీకు మెంబర్షిప్ ఉంటుంది కదా, మిమ్మల్ని అండ్ విన్ అయ్యారు మీరు పార్టిసిపేట్ చేస్తారని అడిగారు కానీ నాకు వద్దన్నాను. నాకు మెటీరియల్ చాలు, నేను ఎందులోనూ ఇన్వాల్వ్ కానని చెప్పేశాను. ఇది ఇట్లా ఉన్నాయి. ఇంకా ఈసారి కొంచెం పెద్దది ఓవని తెచ్చుకుంటే బాగుంటుంది. బిర్యానీ కూడా ఒకరికి బాగానే ఉంటుంది. కేజీ అయితే అవుతుంది అనుకోండి. హాఫ్ కేజీ అంటే కేజీ చికెన్ కేజీ మటన్ అవ్వదు. హాఫ్ కేజీ అయితే ఓకే సఫిషియెంట్ సరిపోతుంది. ఇది ప్రజెంట్ అయితే మనకు సరిపోద్దండి. పిల్లలు వస్తే మాత్రం కొంచెం పెద్దవి కావాలి. వేరేవి కూడా ఉన్నాయి. ఈసారి మెజర్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ మెజర్మెంట్స్లో మనకు కావాల్సి వచ్చిన డబల్ చేసుకోవాలి. వాళ్ళు చూపించినప్పుడు ఇవి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎట్లా డిస్ప్లే చేసేటప్పుడు కూడా ఆ బొమ్మల్లో కూడా బాగా కనపడుతున్నాయి. మనం తెచ్చుకుంటే మాత్రం చిన్నగా ఉన్నాయి కనుక ఆ సెంటీమీటర్స్ ఇస్తున్నారు. వాళ్ళ లీటర్స్ కూడా ఇస్తున్నారు. ఆ లీటర్స్ని మనం వేరే ఇండియాలో లీటర్స్ తెచ్చినప్పుడు 5 లీటర్స్ అంటే ఎంత పెద్ద కుక్కర్ వచ్చింది అప్పుడు. మరి 2.5 అంటే కొంచెం వస్తుంది. ఇంత పెద్ద కుక్కర్ వచ్చిందేమో ఎందుకు బావాలి వేస్ట్ కదా, ఇప్పటికే ఉన్నాయి పడేస్తున్నాం కదా అనుకున్నాం. సో కనుక ఈ 4-5 లీటర్స్ వరకు తీసుకుంటే మనకు సరిపోద్ది. 5 ఉన్న వాళ్ళకి, 2 ఉన్న వాళ్ళకి, 3 ఉన్న వాళ్ళకి అయితే ఇది సఫిషియెంట్. ఓకే, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అంటే నేను కొన్న వాటితో వస్తున్నానండి, మీకు కాదు. నేనేం బిజినెస్ చేయట్లేదు. ఇవి ఇంట్లో కొనుక్కున్నాను నేను. సో ఇంట్లో కొనుక్కున్నాను కానీ నా ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు చెప్తున్నాను. మంచిగా ఉంటే మీరు తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కనుక మర్చిపోరు కదా. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. ఒకప్పుడు అవకాశం లేదండి, అప్పుడు డబ్బులు ఉండాలి కానీ కొండ మీద కూతురన్న దింపొచ్చు అన్నట్టుంది కదా. అట్లాగే డబ్బులతోటే పని ఉంది, వస్తువులు దొరుకుతున్నాయి కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎన్ని ఉంటే ఆరోగ్యం లేకపోతే ఏం సుఖం అండి. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి, మంచి వాటిని ఉపయోగించుకొని. ఎందుకంటే 90% ఆరోగ్యం మన వంట ఇంటిలోంచే వస్తుందండి. కనుక బయటకు తినకుండా చక్కగా మంచి గిన్నెలు పెట్టుకొని చక్కగా మంచి ఆహారం చేసుకొని తింటే అంతకంటే కావాల్సింది ఏముంది. హాస్పిటల్కి పెట్టే డబ్బులన్నీ వీటికి పెట్టి కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయండి మనకి. ఆలోచించండి, ఆచరించండి. థ్యాంక్ యూ సో మచ్.